So hi students, welcome to Karthikeya IAS Academy. So మరి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానవచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆర్ టీఎస్పీఎస్సి తెలంగాణలో జరిగేటువంటి అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి మీరు ఎన్ని సబ్జెక్ట్స్ అయినా సరే డెఫినెట్గా కరెంట్ అఫైర్స్లో మాత్రము విద్యార్థులు ఎప్పటికీ కూడా కొత్త కొత్త కరెంట్ మ్యాగజైన్స్ కానవచ్చు, కరెంట్ న్యూస్ పేపర్స్ కానవచ్చు, అనేక విషయాల గురించి ఆల్వేస్ సర్చ్ చేస్తూ ఉంటారు అండ్ కంపైలేషన్స్ చేసుకుంటూ ఉంటారు. మరి ఈ విషయం గురించి మన కార్తికేయ అకాడమీ ప్రత్యేకంగా బెస్ట్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అయితే మనం ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తున్నాం. సో ఈ సందర్భంలో మనకు కనిపించేటువంటి మరొక మ్యాగజైన్ సెప్టెంబర్ 2024 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అనమాట. సో దెన్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ మ్యాగజైన్? ఈ మ్యాగజైన్ యొక్క ప్రత్యేకత ఏంటి? మరి మార్కెట్లో చాలా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఉంటాయి కదా, మరి ఇవి చదవడం వలన ఏంటి ఉపయోగం, బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మనం ఇందులో చూడబోతున్నాం. సో చాలా మంది విద్యార్థులు కరెంట్ అఫైర్స్ కోసము హిందూ పేపర్ని చదువుతూ ఉంటారు, ఈనాడు పేపరు, సాక్షి పేపరు ఆర్ మేబీ కరెంట్ రిలేటెడ్ మ్యాగజైన్స్ మార్కెట్లో చాలా ఉంటాయి. సో ఇవి కాకుండా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనే వెబ్సైట్స్ని సర్చ్ చేస్తూ ఉంటారు, యోజన మ్యాగజైన్స్, కురుక్షేత్ర మ్యాగజైన్స్, ఇలా రకరకాల మ్యాగజైన్స్ చాలా వరకు చదివి అలసిపోతూ ఉంటారు. సో మన ఈ మ్యాగజైన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, సో సింగిల్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ ఆల్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా దీంట్లో అప్డేట్ చేసి పెట్టాము. సో దీంట్లో సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి. గొప్ప విషయం ఏంటంటే ప్రతి కరెంట్ టాపిక్స్ అంతా కూడా మనకి ప్రధానంగా చూస్తే కరెంట్ అఫైర్స్ ప్రతి మంత్, ప్రతి డే కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే కనిపిస్తుంటాయి. ఉదాహరణకు ఎక్కువగా పాలిటీ కానీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ, ఎకాలజీ ఎన్వైరన్మెంట్ కానీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ సోషల్ ఇష్యూస్, వెల్ఫేర్ స్కీమ్స్ మీద మాత్రమే ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. కాబట్టి హిస్టరీ లాంటి సబ్జెక్ట్స్ గురించి తక్కువ కరెంట్ అఫైర్స్ మనకు కనిపిస్తుంటాయి. సో కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి సో ఈ ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ ఎన్వైరన్మెంట్ అండ్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, వీటిని కంపైలేషన్ చేసుకుంటూ మనం ఈ మ్యాగజైన్ తయారు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇప్పుడు ఆల్రెడీ చూడబోతున్నారు ఆ మ్యాగజైన్ని. ఇది కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ సెప్టెంబర్ 2024 అనమాట. ఓకేనా? దీంట్లో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఒకసారి చూడండి, హిస్టరీలో లాస్ట్ మంత్ ఆగస్ట్లో వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు చూసుకున్నట్లయితే హంపి విరూపాక్ష టెంపుల్ గురించి అయితే ఒక న్యూస్ కవర్ అయిందండి. చాలా ఇంపార్టెంట్, ఇది తప్పనిసరిగా చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే సో ప్రీ హిస్టరీ కల్చర్ చదివేటప్పుడు కొన్ని లిథిక్ కల్చర్స్ ఉంటాయి. సో వాటిలో నియోలిథిక్ డిస్కవరీస్ కొన్ని ప్రాంతాల్లో కనిపించాయని కూడా కనిపిస్తుంది, అది కూడా చదువుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పాలిటిక్ వద్దాం. సో పాలిటిక్ వస్తే క్యాబినెట్ సెక్రటరీ, యూనివర్సిటీ ఆఫ్ సో న్యూ క్యాంపస్ అంటే ఏంటి, లక్పతి దీది సమ్మేళన్ అంటే ఏంటి, సో ప్లీ బార్గెనింగ్ అంటే ఏంటి, ఇలా అనేక టాపిక్స్ అన్ని కూడా మీకు కార్డులో కనిపిస్తున్నాయి. ఇవి రెగ్యులర్గా చదివేటువంటి లక్ష్మీకాంత్ బుక్స్లో కనిపించకపోవచ్చు. ఇవి మన ఎకనామిక్ సర్వే కానవచ్చు, బడ్జెట్లోంచి టాపిక్స్ తీసుకొని అనేక పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్స్ని కంపైలేషన్ చేసుకుంటూ మనకి మ్యాగజైన్ రిలీజ్ చేశాం. కాబట్టి పాలిటీ అండ్ గవర్నెన్స్లో టాపిక్స్ అన్ని చూస్తే జన్ పోషణ్ కేంద్రాస్ అంటే ఏంటి, షీ బాక్స్ అంటే ఏంటి, జెండర్ బడ్జెటింగ్ అంటే ఏంటి, 10 years ఆఫ్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన చాలా ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ డిఫైన్స్ లిటరసీ అండ్ ఫుల్ లిటరసీ. అంటే ఒక్కొక్క టాపిక్ని మనం ఒక్కొక్క కరెంట్ అఫైర్స్గా వీడియోస్ చేసుకుంటే హండ్రెడ్స్ ఆఫ్ టాపిక్స్ అండ్ వీడియోస్ వస్తాయి మనకి. సో వాటికి మీరు స్టూడెంట్స్ ఎక్కువ సమయం కేటాయించకుండా సింగిల్ సోర్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ని మ్యాగజైన్లో మీరు చదువుకోవచ్చు. మరి ఈ మ్యాగజైన్ ఎక్కడ లభిస్తుందంటే జస్ట్ గో టు ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కార్తికేయ ఐఏఎస్ అకాడమీ యాప్ ఉంటుంది, చక్కగా డౌన్లోడ్ చేసుకోండి. ఈ మ్యాగజైన్స్ అన్నీ కూడా అక్కడ మీకు కొన్ని ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫర్ యువర్ కరెంట్ అఫైర్స్ పర్పస్ అనమాట. అలాగే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ రిలీజ్ చేసినటువంటి లిటరసీ అండ్ ఫుల్ లిటరసీ రిపోర్ట్ అనమాట. నెక్స్ట్ సుభద్ర స్కీమ్ అంటే ఏంటి, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఏంటి, వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ అంటే ఏంటి, సో న్యూ ఫాస్టర్ కేర్ రూల్స్ ఇన్ ఇండియా అండ్ లాటరల్ ఎంట్రీ ఇంటూ ఇండియన్ బ్యూరోక్రసీ, చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా యూపీఎస్సీ ఎథిక్స్లో అడుగుతున్నాడు, మెయిన్స్ క్వశ్చన్స్లో ఇస్తున్నారు, కాబట్టి గ్రూప్స్ కూడా అవకాశం ఉంది, కాబట్టి వీటిని తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. అలాగే అనేక టాపిక్స్ అండి. సో ఇలా మీరు చూసినట్లయితే సో ప్రధానమంత్రి కుసుమ్ స్కీమ్ ఫేసెస్ ఇంప్లిమెంటేషన్ హడిల్స్, ఇంప్లిమెంటేషన్లో ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలాంటివి. సెక్యులర్ సివిల్ కోడ్ అంటే ఏంటి. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్, సుప్రీం కోర్ట్ హ్యాస్ డిజైన్డ్ సీనియర్స్ అడ్వకేట్స్, ఇలా అనేక టాపిక్స్. ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0, అలాగే మోడల్ సోలార్ విలేజ్ అండ్ ప్రైమ్ మినిస్టర్ సూర్యఘర్ స్కీమ్ గురించి మాట్లాడుతున్నాడు. ఇవి పాలిటీలో వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అప్డేట్స్ అనమాట. రైట్, ఆల్రెడీ మీరు చదువుతున్నారు, చాలా మ్యాగజైన్ ప్రిపేర్ అవుతున్నారు, కానీ స్టిల్ ఒక్కసారి రివైజ్ చేసుకోండి. ఈ టాపిక్స్ కూడా మీ కరెంట్ అఫైర్స్లో ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇంకా రెండవది జాగ్రఫీకి వస్తే, జాగ్రఫీలో తక్కువ కరెంట్ అప్డేట్స్ మనకు కనిపిస్తుంటాయి. ఇవి జనరల్గా ఎక్కువగా మాన్సూన్ గురించి కానవచ్చు, ఫ్లడ్స్ గురించి కానవచ్చు,
క్లైమేట్ చేంజ్ గురించి కానవచ్చు, వీటి గురించే మనకు టాపిక్స్ కనిపిస్తుంటాయి. సో మౌంట్ కిలిమంజారో గురించి న్యూస్లో ఉంది, అదేంటో మనం చూడాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్ ఇండిజినియస్ పీపుల్ అంటే ఏంటి, నెక్స్ట్ పైరో క్యూములోనింబస్ క్లౌడ్స్ అంటే ఏంటి, ఫ్లయింగ్ రివర్స్ అంటే ఏంటి, లానినో అంటే ఏంటి, ఎల్నినో అంటే ఏంటి, ఇవన్నీ కూడా జాగ్రఫీ రిలేటెడ్ టాపిక్స్ అనమాట. ఇక ఎన్వైరన్మెంట్కి వస్తే ఎక్కువ సార్లు మనకు కనిపించేది శాంక్చురీసే అండి. అలాగే బయోడైవర్సిటీస్ కనిపిస్తుంటాయి. తర్వాత ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఇచ్చేటువంటి కొన్ని ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ ఏరియాస్, వాటికి సంబంధించినటువంటి ట్రీటీ అనమాట. అలాగే వైల్డ్ బోర్స్ అంటే ఏంటి, నెక్స్ట్ రీసెంట్గా గాంధీ సాగర్ శాంక్చురీ గురించి న్యూస్లో ఉంది. సో అది కూడా ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది అనమాట. దాన్ని ఒకసారి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎన్వైరన్మెంట్ అయిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, చాలా ఎక్కువ టాపిక్స్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇటీవల కనిపిస్తున్నాయి. ఒకసారి మీరు చూస్తే ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో ఛానల్స్, సోలార్, తర్వాత బ్లూ ఆరిజన్, దెన్ $15 billion పుష్ ఫర్ ఫేజ్ 2 సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, తర్వాత క్వాంటమ్ నాన్ లోకాలిటీ, సో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. సో ఈ విధంగా అనేక చిన్న చిన్న టాపిక్సే, బట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ టాపిక్స్ అన్ని కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో అప్లోడ్ చేశాం. ఇంకా తర్వాత వచ్చిన టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఎస్, సో డెఫినెట్గా యూపీఎస్ ఆస్పిరెంట్కి ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద మంచి అవగాహన ఉండాలి. సో దట్ మీకు కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా మీకు కవర్ అయిపోతాయి. సో దీంట్లో ఇండియా అండ్ రష్యా వర్కింగ్ ప్లాన్ టు హ్యాండిల్ ఎమర్జెన్సీస్, యుక్రెయిన్ ఓట్స్ టు జాయిన్ ఐసీసీ, పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం, ఇండియా బ్రెజిల్ స్ట్రాటజీస్ పార్ట్నర్షిప్, అండ్రెస్ట్ ఇన్ ద బలూచిస్తాన్ రీజియన్, ఇలా అనేక టాపిక్స్ అండ్ నాట్ ఓన్లీ జస్ట్ వన్ టాపిక్, అన్ని టాపిక్స్ కూడా ఇక్కడ ఆర్డర్లో అపాయింట్ చేయడం జరిగింది. అలాగే 2+2 డైలాగ్ బై ఇండియా అండ్ జపాన్ అండ్ ఫోకసింగ్ ఆన్ ఇండో పసిఫిక్ రిలేషన్స్. దెన్ నెక్స్ట్ వచ్చినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ చూస్తే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చినటువంటి అనేక చిన్న చిన్న టాపిక్సే, బట్ దే ఆర్ వెరీ సిగ్నిఫికెంట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. ఎక్సర్సైజ్ ఉదర శక్తి అంటే ఏంటి, వరల్డ్ లైన్ డే అంటే ఏంటి, బయో ఫోర్టిఫైడ్ క్రాప్స్ అంటే ఏంటి, సో గ్రీన్ టగ్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, నెక్స్ట్ క్విట్ ఇండియా మూవ్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ ఏంటి, అలాగే విక్రమ్ సారాభాయ్ గురించి కొన్ని డీటెయిల్స్. ఓకే రైట్. నెక్స్ట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ గురించి. ఇంకా ఎకానమీకి సంబంధించినటువంటి ఆటోమేటిక్గా ఎకానమీ అంటేనే డెఫినెట్గా స్ట్రాంగ్ ప్రిపేర్ అవుతారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి లేటెస్ట్ కరెంట్ అప్డేట్స్ అనేవి కూడా మనకి ఇవ్వడం జరిగింది. రైట్, చూడండి చాలా టాపిక్స్ ఉన్నాయి దీంట్లో, ఇవన్నీ టాపిక్సే. గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఫర్ యూత్ 2024, ఇండియా నీడ్ టు క్రియేట్ క్లోజ్ టు 8 million న్యూ జాబ్స్, ఈ-కామర్స్ ఇన్ ఇండియా, సో బయో ఎకానమీ డ్రివెన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ లాస్ట్లో మనం యాడ్ చేసింది యోజన మ్యాగజైన్ సెప్టెంబర్ 2024. సో దీంట్లో ఎక్కువగా సెల్యులర్ జైల్ గురించి, ద సగా ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ జంబూ ద్వీప ప్రొక్లమేషన్ అంటే ఏంటి, దెన్ అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ ఇండియా, అండ్ 4th చాప్టర్ చాలా ఇంపార్టెంట్. మీరు యూపీఎస్సీ రాస్తే ఇలాంటి క్వశ్చన్స్ మీద ఎక్కువగా అవగాహన ఉంటుంది. మీరు నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ మూవ్మెంట్కి వెళ్ళినప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ విమెన్ ఇన్ నేషనల్ ఫ్రీడమ్ మూవ్మెంట్, అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆర్ మ్యాగజైన్స్ ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్కి సంబంధించినటువంటి వాటి యొక్క రోల్ ఏంటి. అదేవిధంగా ఇందులో కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ టు ద ఫ్రీడమ్ మూవ్మెంట్. ఈ విధంగా అన్ని టాపిక్స్ కూడా మనకి ఈ మ్యాగజైన్లో అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి. సో వాటికి సంబంధించిన కంటెంట్ కూడా చూడండి. ఫస్ట్ కాంటెక్స్ట్ ఉంటుంది, అబౌట్ ది ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాంట్లో ఏవైనా అప్డేట్ చేయాల్సి ఉంటే మాత్రం మార్క్లాస్, ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా బాక్సెస్లో కనిపిస్తాయి. వాటి యొక్క మేజర్ ఫైండింగ్స్, సిగ్నిఫికెన్స్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. అలాగే టాపిక్లో ద స్టోన్ ఏజ్ గురించి ఉంది కాబట్టి పేలియోలిథిక్ ఏజ్ అంటే ఏంటి,